హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మధు క్రియేషన్స్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి గుమ్మడికాయతో స్పెషల్ అయితే చేయబోతున్నాం, అది కూడా బిర్యానీ. సో గుమ్మడికాయతో అయితే మనం ఎన్నో స్వీట్స్ అండ్ హల్వాస్ అయితే ట్రై చేస్తుంటాం. సో ఇవాళ మన వీడియోకి వచ్చేసరికి గుమ్మడికాయతో అయితే మనం బిర్యానీ ట్రై చేయబోతున్నాం. సో ముందుగా వచ్చేసి గుమ్మడికాయని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు గింజలు వేసుకొని ఆ తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పీసెస్ని వేసుకొని ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. సో కుక్ అయిన తర్వాత పుదీనా వేసుకొని ఆపై కొంచెం నిమ్మకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంని వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఫైనల్గా వచ్చేసి మనకి రైస్కి తగ్గ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా అయితే కుక్ చేసుకోవాలి. సో రైస్ కొంచెం మెత్తగా అవ్వకుండా కొంచెం పొడి పొడిగా ఉండేలా చూసుకొని రైస్ని అయితే కుక్ చేసుకోవాలి. ఇంకంతే, ఫైనల్గా వచ్చేసి మనం బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, మన రెసిపీ అయితే చాలా సింపుల్గా అయిపోయింది అండ్ టేస్ట్కి వచ్చేసరికి కూడా చాలా సూపర్గా ఉంది. అండ్ ఇంకా ఇంగ్రీడియంట్స్కి వచ్చేసరికి నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరైతే చెక్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అనేది మీ స్పైస్కి తగ్గ యాడ్ చేసుకోవచ్చు. సో వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.